ఓయ్ మిత్రమా, హ్యాపీ న్యూ ఇయర్! ఏంటి అప్పుడే ఇయర్ అయిపోయిందా అని అనుకుంటున్నారా? బిజీ లైఫ్లో పడి గమనించలేదు కదా? పోన్లే, ఎలాగో అలా పడుతూ లేస్తూ పరిగెడుతూ ఓ ఇయర్ గడిపేశాం. మరి ఒకప్పుడు ఎలా ఉండేది న్యూ ఇయర్ అని ఆలోచిస్తే, చిన్నతనంలో అయితే మేము న్యూ ఇయర్ వస్తుంది అంటే నెల ముందు నుంచే ముగ్గుల కోసం పేపర్ కటింగ్లు దాచేసేవాళ్ళం. ఇంకా 31st డిసెంబర్ అయితే రోజు కంటే ముందే నిద్రలేచేవాళ్ళం. చదవడానికి కాదండోయ్, స్కూల్కి వెళ్ళడానికి. రోజు లేటుగా వెళ్ళే మేము 31st రోజు మాత్రం ఓ గంట ముందే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా పిల్లలందరం డబ్బులు పోగు చేసి వాటితో కేకు, డెకరేషన్ ఐటమ్స్ లాంటివి క్లాస్లోని అబ్బాయిలతో తెప్పించేవాళ్ళం. అందరం కలిసి బెలూన్స్తో, రిబ్బన్స్తో క్లాస్ రూమ్ రూపమే మార్చేసేవాళ్ళం. పాపం, బ్లాక్ బోర్డ్ మాత్రం డల్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని దాని మీద కలర్ చాక్ పీస్లతో న్యూ ఇయర్ విషెస్ చాలా కలర్ఫుల్గా రాసేవాళ్ళం. ఇంట్లో అమ్మకు తెలియకుండా నాన్న దగ్గర, నాన్నకు తెలియకుండా అమ్మ దగ్గర మారం చేసి డబ్బులు వసూలు చేసి వాటితో రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాళ్ళం. ఇంకా సాయంకాలం మేము నాన్నతో బయటికి వెళ్ళి బోలెడు రంగులు తెచ్చేసేవాళ్ళం. ఇంటి ముందు కల్లాపు చల్లి కాస్త ఆగాక ముగ్గు వేయడానికి ట్రై చేసి మన వల్ల కాదు అని అమ్మ చేత వేయించేసి దానికి అన్ని రంగులు దిద్దేవాళ్ళం. ఆఖరికి మెరుపులతో కోటింగ్ ఇచ్చేవాళ్ళం. తరువాత న్యూ ఇయర్కి స్వాగతం చెప్తూ కేక్ కట్ చేసి పాత ఇయర్కి గుడ్ బై చెప్పేసేవాళ్ళం. ఇంకా అందరికీ ఫోన్లు చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్ళం. 1st తారీఖున అమ్మ తీసుకున్న కొత్త బట్టలు వేసుకుని నాన్నతో కొనిపించుకున్న గ్రీటింగ్ కార్డ్స్ పట్టుకుని స్కూల్కి ప్రయాణం అయ్యేవాళ్ళం. తర్వాత స్కూల్లో అందరం విషెస్ చెప్పుకుని గ్రీటింగ్ కార్డ్స్ పంచుకునేవాళ్ళం. ముందు రోజు పోగు చేసిన మిగతా డబ్బులతో కేక్ కొని మా ఫేవరెట్ టీచర్ చేత కట్ చేయించి ఆ తర్వాత అందరం ఆ కేక్ను తినేసి ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోయి ఆడుకునేవాళ్ళం. టైం అయింది కదా, సరే మరి వెళ్ళొస్తా, మళ్ళీ కలుద్దాం.